రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్కారం అండి. ఈరోజు 16వ డివిజన్లో 230వ బూత్లో గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరిని తెలుగుదేశాన్ని ఓటు వేయమని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని, వేమిరెడ్డి గారి మిస్ సతీమణి ప్రశాంతి రెడ్డి గారితో ప్లస్ నారాయణ గారి సతీమణి అయిన నేను రమాదేవి మేమిద్దరం కలిసి ఈ వార్డులో చాలా ముఖ్యము. చిల్డ్రన్స్ పార్కు 16వ వార్డు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి, తర్వాత మనకు ఉండే వినాయకుడు. వారిద్దరి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకొని మేము ప్రచారాన్ని ప్రారంభించాము. ఇది చాలా సుదినం. ఎందుకనంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ గారు అంటే నెల్లూరులో పరిచయము అవసరం లేని వ్యక్తి. అదే రకంగా నారాయణ సార్ అన్నా కూడాను పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇద్దరు కూడాను ఇద్దరిలో కొన్ని కామన్గా ఉన్న విషయాలు ఉన్నాయి. ఇద్దరిలోనూ ఒకే రకమైన తత్వం. అది ఒకే వర్డ్లో చెప్పాలంటే మంచితనం, మానవత్వం మూర్తిభవించిన మనుషులు వీళ్ళిద్దరు. నెల్లూరులో స్వార్థం కోసమో లేకుంటే ఏదన్నా సంపాదించుకోవాలనో కాదు. మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలుసు. ఆయన ఎన్నో మనుషులకు మానవ సేవయే మాధవ సేవ అనే రకంగా ఎవరికైనా ఒక సహాయం అవసరమైతే దానికి ముందుండే వ్యక్తి. అదే రకంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎటువంటి సంపాదించుకోవటము అనేది కాకుండా ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదే రకంగా నారాయణ గారు కూడాను రాజకీయంలోకి వచ్చింది సంపాదన కోసం కాదు. తన స్వగ్రామం, సొంత నగరమైన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చూసుకోవాలి. ఒక ఆదర్శవంతమైన నెల్లూరు, ఒక ఆదర్శవంతమైన నగరం అంటే ఇది ఒక గుర్తింపు ఉండే రకంగా, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకి ఒక గుర్తింపు ఉండే రకంగా తీర్చిదిద్దాలి అనే సదుద్దేశంతో వచ్చిన వ్యక్తి నారాయణ గారు. ఇటువంటి కాంబినేషన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే రేర్ కాంబినేషన్. మంచితనంతో వచ్చిన వ్యక్తులు వీళ్ళిద్దరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు పొంగూరు నారాయణ గారు. నెల్లూరుకి సెంట్రల్ నుంచి ఎంపీ నిధులతో, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే నిధులతో నెల్లూరుని తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో వచ్చిన వీళ్ళిద్దరిని ఆశీర్వదించాలని మేము గడప గడపకు వెళ్ళి ప్రశాంతి రెడ్డి గారు నేను ప్రచారం చేయటం జరుగుతోంది. అనూహ్యమైన స్పందన. దీనికి తార్కాణం మా చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క కోలాహలం, వాళ్ళ యొక్క ఆనందము, మమ్మల్ని ఆహ్వానించటంలో వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందమే దీనికి తార్కాణము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కళ్ళకి
నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నా ఇది నేను మొదటి రోజు ఈరోజు రమ్మక్కతో కూడా కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమానికి రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఆయన తరఫున నేను వచ్చాను. నాకు తెలిసింది ఏంటంటే నమ్మకం అంటే నారాయణ సారు, విపిఆర్ సారు ఇద్దరు ప్రజల నమ్మకం. ఈ నమ్మకానికి ఓటేసి మీరు వాళ్ళిద్దరిని గెలిపించుకొని గుండెల మీద చేయి వేసుకొని ఆనందంగా నిద్రపోవచ్చు. నెల్లూరులో మీకు ఎటువంటి ఇది ఉండదు. ఎంతో ఉన్నతమైన ఇద్దరు వ్యక్తుల్ని గెలిపించి నెల్లూరు నగర అభివృద్ధికి వాళ్ళు పాటుపడతారని మీ నమ్మకంతో వాళ్ళకి ఓటేయండి. నమస్కారం. అస్సలాము అలైకుం. నమస్కారం అందరికీ. నా పేరు కాళేశ, 42 డివిజను నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. కొందరికి అపోహలు ఉన్నాయి, బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నారని. కానీ 2014లో కూడా మన టీడీపీగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ కేంద్రంతో. పెట్టుకున్న తర్వాత దుల్హన్ పథకం కానండి, రంజాన్ తోఫా కానండి, ఎన్ని అభివృద్ధులు జరిగినాయి. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నందుకు మనకు డెవలప్మెంట్ కావాలి. ఈరోజు ఇప్పుడు జరిగే ప్రభుత్వంలో ఏ డెవలప్మెంట్ జరిగింది చెప్పండి? వాళ్ళు పెట్టుకోలేదా బీజేపీతో పొత్తు? ఏం జరిగింది? ఏం జరగల. మన చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన ఒక మంచి ఆలోచన. ఎందుకంటే భవిష్యత్తు ఇప్పుడు యువత భవిష్యత్తుకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది విద్యాలు కానండి, మన దేంట్లోనే కానీ ఇప్పుడు నారాయణ సార్ 2,50,000 మందిని ఎంతో ప్రోత్సాహం చేసి ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు భాష దర్గా కానండి, ఇప్పుడు ఘాట్ ఉంది, ఆ ఘాట్ను కూడా 90% చేసేసారు. ఇప్పుడు డైవినేజ్ ఉండింది, డైనేజ్లో 90% నారాయణ సారు పూర్తి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు. అదే కంటిన్యూ జరిగి ఉంటే ఈరోజు మన నెల్లూరు నగరంలో ఒక్క దోమ లేకుండా చేసే నగరం అయ్యేది. ఇప్పుడు మనకు బీజేపీ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకు డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం మనం డెవలప్మెంట్ ఆగదు, డెవలప్మెంట్ జరగద్ది. చంద్రబాబు నాయుడు ఆ మంచి ఆలోచన చేసి వాళ్ళతో మేము పొత్తు పెట్టుకున్నాం. కానీ వేరే దానికి మనం ఆలోచన పడలేదు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏకమయ్యి మేము అందరూ తెలుగుదేశం గెలిపించుకొని రేపు వచ్చే ప్రభుత్వంలో మనము అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకోవాలి. అంటే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మీ కమ్యూనిటీ ముస్లిం మైనార్టీకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మీరేమో నారాయణకి సపోర్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే మీ కమిటీ మెంబర్ కదా? అవును, మేము ముస్లిమ్స్ అని మేము ఆలోచించడం లేదండి. మనకు కావాల్సింది డెవలప్మెంటు. చూడండి, ఇప్పుడు మన నెల్లూరు నగరంలో నారాయణ సారు మినిస్టర్ ఉండేటప్పుడు రోడ్లు ఎంత బాగా చేశారు. డ్రైనేజ్ కానీ వాటర్స్ కానీ అన్ని వాటర్ ఫుల్స్ కానీ మొత్తం ఈ దేవాలయాల్లో కానీ మన టెంపుల్స్లో ఎంత డెవలప్మెంట్ జరిగినాయి. దీంట్లో ముస్లిమ్స్ సీట్ ఇచ్చారని దాంట్లో విభేదాలు లేవు అండి. ఇప్పుడు మేము ఎంతమంది ముస్లిమ్స్ మనం టీడీపీ నారాయణ సార్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అది అపోహలు అంతే తప్ప ఇళ్ళు వాళ్ళు కావాలని కొన్ని నాయకులు అపోహలు చేస్తున్నారు. కానీ మేము ముస్లిమ్స్ అందరము ఏకమతమై మేము టీడీపీకే మేము సపోర్ట్ చేస్తున్నాము. అదే కూడా ఎలక్షన్స్ వస్తున్న ఒక 3 నెలల ముందరే టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎందుకు ఇట్లా ముస్లిమ్స్ ని గతంలో కూడా అట్లా ముస్లిమ్స్ ని వాడుకుని వదిలేస్తున్నారు ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది ముస్లిమ్స్కి ఇవ్వలేదండి సీటు? ముస్లిమ్స్కి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కావాలని వీళ్ళకి ఒక ముస్లిమ్స్ వచ్చి ఒక విభేదాలు సృష్టించాలని తప్ప దీంట్లో ముస్లిమ్స్ వేరే, హిందూ వేరే, క్రిస్టియన్ వేరే దాంట్లో ఏం లేదు. మేము అందరూ కలిసి ఉన్నాము. మనం అందరూ కలిసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్ అందరూ టీడీపీ సపోర్ట్ చేస్తారు. మన నాయకుడు ఎట్లాంటి నాయకుడు కావాలంటే మనకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. కానీ దీంట్లో ముస్లిమ్స్ వేరే ఉద్దేశం మనకు ఎవరికి లేదండి. మనకు కావాల్సి ఇప్పుడు నారాయణ సార్ అయితే మనకు నెల్లూరు స్మార్ట్ సిటీ చేస్తే మనకు నమ్మకం ఉంది. ఆల్రెడీ చేశాడు కూడా ఆయన చేసి ఉన్నాడు. మొత్తం 90% చేసి పెట్టాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులు ఆపేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భాష దర్గా ఉండింది, ఎట్ట అభివృద్ధి ఉండింది, ఒక పుట్లో అద్దంలాగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత పాములు తిరుగుతున్నాయి. దాంట్లో ఎవరిదంటే అది బాధ్యత? అది వైసీపీది కాదా? అదే కానీ నారాయణ సార్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎంత అభివృద్ధి జరుగుతూ ఉండింది. మొత్తం ఆలోచించుకొని మన ముస్లిమ్స్ అందరూ ఏకమతం అయ్యి ఇప్పుడు ఎంత మంచి స్పందన వస్తుందంటే ఇప్పుడు నారాయణ సారు ప్రతి ఇంటికి వస్తున్నాడు.
వివరిస్తున్నారు. ప్రతి వారు ఏమంటారు, సార్ మీరు వస్తేనే మనకు నెల్లూరు స్మార్ట్ సిటీ అవుతుంది, నెల్లూరు బాగా పడాలంటే, దోమలతో బెడతా పోవాలంటే నారాయణ సార్ మినిస్టర్ అవ్వాల్సిందే మనకు. అది మేము అందరం ఐకమత్యం ముస్లిమ్స్లో, దాంట్లో ఏ విభేదాలు ఎలాంటివి లేవు. టీడీపీని మేము 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము గెలిపించుకుంటాం నారాయణ సార్ని. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈడ మినిస్టర్ అవుతారండి. అది తథ్యం, 100% అవుతారు.